మీ అందరినీ దీవించినట్లుగా చప్పట్లతో ప్రభుని కనపరుద్దాం. రైట్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలండి. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. తడువు చేయక దేవుని వాక్యములోకి వెళ్దాం. ఈరోజు ఈ వాక్య సందేశాన్ని కాస్త మనస్సు పెట్టి మనస్సు నిలిపి వాక్యాన్ని జాగ్రత్తగా మీరు ఆలకిస్తే పరలోకం ఎలాగ వెళ్ళాలో ఈ భూమి మీదే మనము సిద్ధపడాలి. ఆమె చెప్పరేంటయ్యా, ఇటు సైడ్ ఏమి లేదు, సరికేమి లేదు, వాళ్ళ ఒంట్లోనూ లేదు, నోట్లోనూ లేదు. దేవుడు నింపునుగాక. కనుక వాక్యాన్ని చెప్పేటప్పుడు అటు ఇటు చూడకూడదు, దిక్కులు చూడకూడదు. కాస్త శ్రద్ధగా వాక్యాన్ని వింటే పరలోకంలో గొప్ప ప్రతిఫలం మనకి ప్రభు ఇచ్చునుగాక. చదవండి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి నేటి వాక్య ధ్యానం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24-25 వాక్య భాగాలు నిదానముగా చదువుతారు. జాగ్రత్తగా ఆలకించండి. పందెపు రంగమందు పరిగెత్తువారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమకు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయ కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. యేసయ్యకి మహిమ కలుగును గాక. కుడి చేయి పైకెత్తి 3 సార్లు ఆమేన్ చెప్దామా? ప్రియమైన దేవుని ప్రజలారా, అపోస్తుడైన పౌలు గారు ఈ కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం నేను గమనించాను. ఎంత చక్కటి మాటలు బిడ్డలు చదవగా మీరు విన్నారు. ఇక్కడ ఏమంటాడు? పందెపు రంగమందు పరిగెత్తువారందరూ పరిగెత్తువారందరూ పరిగెత్తుదురు గాని బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. ఆమేన్ చెప్దామా? మనము ఒక పరుగు పందెములో ఉన్నాం. భూ సంబంధమైన వ్యక్తులందరూ ఏ పందెములో ఉంటారు? భూ సంబంధమైన పందాలు, రకరకాల పోటీల్లో ఉంటారు. మనము ఏ పందెం కొరకు ప్రయాసపడుతున్నాం? పరలోకానికి సిద్ధపడాలి, నిత్య జీవానికి మనం వెళ్ళాలి. ఆ పట్టణానికి వెళ్ళాలనే ఈ పరుగు పందెములో, ఆత్మీయ పరుగు పందెములో సంఘములో చేర్చబడి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మీరు వింటున్నారు. నేను మిమ్మల్ని అడుగుతా, ఈ పందెములో పరిగెత్తేవాడు, రన్నింగ్ పోటీల్లో పరిగెత్తే వ్యక్తి ఎలా ఉంటాడండి? బాగా ఇంత లావునేసుకొని, ఇంత పొట్టేసుకొని అని ఉంటాడా? నానా మీరు కూర్చోండి అమ్మాయి, కట్టు తిరగొద్దు. ఇంత లావునుంటాడా? 6 నెలల ముందు నుంచే ఏం చేస్తాడు? కొవ్వంతా కరిగించుకుంటాడు. చెట్లమ్మటి, పుట్టలమ్మటి, రోడ్లమ్మటి, వీధులమ్మటి పరిగెడుతూ ఉంటాడు. చెమటలు పడతా ఉంటాడు. ఎందుకు తమ్ముడు అంటే, నాకు ఏ పోటీ ఉందని చెప్తాడు? రన్నింగ్ పోటీలు ఉన్నాయి బాబు, నేను వర్కౌట్ చేస్తున్నాను. ఆ బహుమతి పొందాలంటే ఇప్పటి నుంచే నేనేం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. అయితే ఈ జిమ్కి వెళ్ళేవాడు కూడా మీరు గమనించండి. జిమ్కి వెళ్ళే వ్యక్తులు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారు? వర్కౌట్ చేస్తూ ఉంటారు, శ్రమ పడుతూ ఉంటారు, బాగా తింటారు బలం కొరకు. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే బాగా శ్రమ పడాలి, దేవుని వాక్యాన్ని బాగా చదవాలి. అంతేనంటారా? ఈ భూ సంబంధమైన వాటి మీద వాళ్ళు అంత ప్రయాసపడ్డా బహుమానం ఒక్కళ్ళకే పొందుకుంటారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటాడో తెలుసా?
నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో ఆ, అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఆమెన్ చెప్దామా? ఇక్కడ ఏమంటాడంటే 25 అండి, సారీ. పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. ఆమెన్ చెప్తామా? హల్లెలూయా. ఈ భూ సంబంధమైన పరుగు పందెములో, ఈ పోటీల్లో ఎవరినైనా మీరు గమనించండి, మితంగా కనబడతారు. పోటీలు పందెంలోకి వెళ్ళేవాడు ఇష్టానుసారంగా తినడు, మితముగా ఉంటాడు. ఒకవేళ తిన్నా దాన్ని ఎనర్జీ కోసం బాగా కష్టపడతాడు. ఈ భూప్రపంచంలో ఒక నాయకుడు ప్రయాసపడ్డా, ఒక చదువుకునే వ్యక్తి ప్రయాసపడ్డా, రంగాల్లో పోటీల్లో ప్రయాసపడ్డా ఏదైనా ఒక్కడే బహుమానం పొందుకుంటారు. కానీ ఈ ఆత్మీయ పరుగు పందెములో పోరాడు ప్రతివాడు కిరీటమును పొందుకుంటాడు. కొడదమ్మ గట్టిగా చప్పట్లో. ప్రియమైన దేవుని ప్రజలారా, మనము ఒక కిరీటమును పొందుకోబోతున్నాం. బైబిల్లో మీకు గమనిస్తే 5 కిరీటాలు ఉన్నాయి. చెప్పగలరా ఎవరైనా? ఒకటి జీవ కిరీటం, రెండవది నీతి కిరీటం, మూడవది మహిమా కిరీటం, నాలుగవది అతిశయ కిరీటం, ఐదవది అక్షయ కిరీటం. ఆమె చెప్తారా? ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ కిరీటాలన్నీ కూడా పరలోకములో దేవుడు అందరి ఎదుట మనకి ఆ కిరీటములతో దేవుడు సన్మానించబోతున్నాడు. ఆమె చెప్దామా? ఈ భూమి మీద ఎవడైనా ప్రయాసపడి ఒక కిరీటాన్ని, ఒక బహుమానాన్ని సంపాదించుకుంటే వేలాది మంది ప్రజల ఎదుట అధికారులు అతగాడికి చేంజ్ చేస్తారు, ఘనపరుస్తారు, హెచ్చిస్తారు, పొగుడుతారు, ప్రశంసిస్తారు. అవునా కాదా? దేవుని బిడ్డలారా, నా వైపు చూస్తూ దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించండి. పరలోకమందున్న దేవుడు ఈ ఆత్మీయ పోరాటములో పరిగెడుతున్న ప్రతివాడు అన్ని విషయములో కాస్త జాగ్రత్తగా మితముగా ఉంటే జీవ కిరీటము ఇవ్వాలని నా దేవుడు ఉద్దేశించాడు. 5 కిరీటాల గురించి చెప్పాలంటే అది మీకు అర్థం కాదు. అందుకనే ఒక కిరీటం కొరకు ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దానిని జీవ కిరీటం అని చెప్పండి. 3 సార్లు చెప్పండి. రైట్. ప్రకటన పుస్తకం 22వ అధ్యాయము 12వ వాక్యాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియ చొప్పున, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆమేన్ చెప్దామా? దేవుని ప్రజలారా, కాస్త నా వైపు చూస్తూ జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలకించాలి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. మీ ఇంటికి ఒక ఎమ్మెల్యే వస్తుంటే ఏం చేస్తారు? మీ ఇంటికి అమెరికాలో ఉన్న మీ బాబు ఇండియా వస్తుంటే ఏం చేస్తారు? ఊరు నుంచి ప్రాముఖ్యమైన వ్యక్తులు మీ ఇంటికి వస్తుంటే ఏం చేస్తారు? సిద్ధపాటు కలిగి ఉంటారు. వచ్చిన వెంటనే వారు రాగానే, స్నానము చేయగానే టిఫిన్ సిద్ధంగా ఉంటుంది, స్నాక్స్ సిద్ధంగా ఉంటుంది, మరలా వాళ్ళకి బెడ్ సిద్ధంగా ఉంటుంది, కాఫీ సిద్ధంగా ఉంటుంది,
వారికి ఏమేమి కావాలో ఏర్పాట్లన్నీ సిద్ధపరుస్తారా లేదా? సూటిగా ఒక ప్రశ్న నా దేవుడు అడుగుతున్నాడు ఈ ఉదయకాలం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని వాని ప్రయాసకు తగినట్లుగా బహుమతులు నేను మీకు ఇవ్వబోతున్నాను. దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసా? నీకు బహుమతులు ఇవ్వాలని. దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ భూమి మీద నువ్వు పడిన ప్రతి ప్రయాస, కష్టం, కన్నీళ్ళు, వేదన, దుఃఖం, వాటన్నిటినీ అందరి ఎదుట నిన్ను సన్మానించి గణపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే మనం ఏ పందెములో ఉన్నాం? పరుగు పందెములో ఉన్నాం. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించే యేసు వైపు చూస్తూ పౌలు అంటాడు, ఇదిగో ఈ జీవ కిరీటం నాకే కాదు, నాతో పాటు ప్రయాసపడిన ప్రతి వ్యక్తికి నేను ఇవ్వబోతున్నాను. ఆమేన్ చెప్తామా అండి? హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ఆత్మీయ పోరాటములో, ఈ ఆత్మీయ రంగములో ఒక క్రైస్తవుడు ఎలా బ్రతకాలి? ఆ జీవ కిరీటాన్ని దేవుడు నీ చేతికి అప్పగించాలంటే మనం ఎలా భక్తి చేయాలి? జీవ కిరీటం అంటే ఏంటో తెలుసా అండి? అసలు ఈ జీవ కిరీటము దేవునితో నిత్య అనుబంధం కలిగి బ్రతికే వారికి ఇవ్వబోతున్నాడు. దేవునితో అనుబంధము కలిగి ఆయనతో పెనవేయబడిన వారికి ఈ జీవ కిరీటం ఇవ్వబోతున్నాడు. 5 కిరీటాలని చెప్పాను కదా. ఈ పందెములో నువ్వు పరిగెడుతున్నావు. నమ్మకంగా నువ్వు పరిగెత్తగలిగితే, యథార్థంగా నువ్వు పరిగెత్తగలిగితే, దేవుడు చెప్పినట్లుగా నువ్వు చేయగలిగితే ఆయన నీకు జీవ కిరీటం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్ చెప్దామా? ఇస్తాడా? ఇవ్వడా? ఆయన నమ్మదగిన దేవుడా? మోసం చేసేవాడా? నిన్ను కాదని కాటికి పంపించేవాడా? నువ్వే కావాలని నీకోసం మహిమను విడిచి భూమి మీదకి వచ్చినవాడా? ఆమేన్ చెప్పొచ్చు కదమ్మా. హల్లెలూయా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియలకు తగినట్లుగా జీతం నేను మీకు ఇవ్వబోతున్నా. బాగా ఎత్తుగా ఉంటే జీతం ఇవ్వడు. మంచి పేరుగా బ్రతికినందు మాత్రాన జీతం ఇవ్వడు. డబ్బున్నంత మాత్రాన నీకు జీతం ఇవ్వడు. జ్ఞానం కలిగిన వాడు అయినంత మాత్రాన జీతం ఇవ్వడు. ఆయన నీకు బహుమతి ఇవ్వాలంటే ఈ పరుగు పందెములో దైవికమైన క్రమములో నువ్వు పోరాడాలి. 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ జీవ కిరీటము దేవుడు నీ తల మీద పెట్టాలంటే, అందరి ఎదుట నిన్ను ప్రశంసించాలంటే, అందరి ఎదుట దేవుడు నిన్ను కనపరచాలంటే, ఇక్కడ నువ్వు ఎలా బ్రతికినా సరిపోతుంది, కానీ అక్కడ ఉంటుంది మన గుట్టురట్టు. వాక్యం చెప్పకనే చెప్తుంది కదా, 4 గోడల మధ్యలో ప్రశంసించిన ప్రతి మాటలు రేపు బహిరంగంగా నా దేవుడు చెప్పబోతున్నాడు అని. యవనస్తులారా, యవన బిడ్డలారా, సంఘస్థులారా, చాలామంది గుండెల్లో దేవుని గురించిన ఆ భయం అనేది కనుమరుగైపోతుంది. అక్కడ అలా లేదే, ఇక్కడ ఇలా లేదే, అక్కడికి వెళ్తే బాగుందే, అక్కడికి వెళ్తే మనకు తగ్గట్టుందే. నువ్వు ఈ భూమి మీద మనుషులు తగ్గట్టుగా భక్తి చేసి ఈ భూ సంబంధమైన వ్యక్తులకు తగినట్లుగా నువ్వు నడుచుకుంటే పరలోకములో ప్రతిదానికి దేవుడు లెక్క చెప్తాడు. నీ లెక్క చూసి నిన్ను ఆశీర్వదిస్తాడు. లెక్క చూడకుండా ఆశీర్వదిస్తాడా చెప్పండి? అందుకనే క్రైస్తవుడు ఈ పందెములోకి వచ్చిన వాడు జాగ్రత్తగా భక్తి చేయాలి. నెంబర్ 1 చదువుదామా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్య భాగాన్ని
చదువుగా విందాం. శోధన సహించువాడు ధన్యుడు, ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ఆ ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన ఆ జీవ కిరీటము పొందును. కుడి చేయి పైకెత్తామని చెప్తామా? ఏ కిరీటం పొందుకుంటాడు? నోరు తెరిచి చెప్పటం నేర్చుకోవాలి. ఏ కిరీటం పొందుకుంటాడు? దేవుడు వాగ్దానం చేశాడు, ఇదిగో సంఘమా, నేను మీకు జీవ కిరీటం ఇవ్వాలని ఆశపడుతున్నాను, మహిమ కిరీటం ఇవ్వాలని ఆశపడుతున్నాను, అతిశయ కిరీటం ఇవ్వాలని ఆశపడుతున్నాను, అక్షయ కిరీటం ఇవ్వాలని ఆశపడుతున్నాను. వాటన్నిటిలో మొదటి కిరీటము జీవ కిరీటం ఇవ్వడానికి ఇష్టపడుతున్నా. దేవుని చిత్తమైతే 4 కిరీటాలు ఎప్పుడైనా అన్ని కలిపి చెప్తా. ఈ జీవ కిరీటం దేవుడు నీకు ఇవ్వాలంటే, ఈ జీవ కిరీటం దేవుడు నీ తల మీద కిరీటాన్ని పెట్టాలి అంటే, శోధన సహించువాడు ధన్యుడు. ఇప్పుడు నీ జీవితంలో ఎన్ని శ్రమలు పడుతున్నావు, ఎన్ని కష్టాలు పడుతున్నావు. భర్త ద్వారా కష్టం, పిల్లల ద్వారా కష్టం, అప్పుల ద్వారా కష్టం, ఆర్థిక ఇబ్బందుల వలన కష్టం, శరీర రోగాల వలన కష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే నీ ప్రాణం విసిగిపోయి చావడమే మేలు, ప్రశాంతంగా ఉంటుందని నీకు అనిపిస్తుందేమో. మనుషులకు ఖచ్చితంగా ఒక్కొక్క సమయాల్లో అనిపిస్తుంది, నీకే కాదు నాకు కూడా అనిపిస్తుంది. కానీ దేవుని వాక్యము సత్యం కనుక ఈ వాక్యాన్ని కాస్త మనం బుర్రలోకి ఎక్కించుకోవాలి. శ్రమ గొప్పదా, దేవుడు గొప్పడా? మాట్లాడేంటి? శ్రమ పెద్దదా, దేవుడు పెద్దోడా? మరి దేవుని కంటే మించిన శ్రమ ఏమీ కాదు. కనుక దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఒక దినాన నీ కార్యం చేస్తాడు. అమ్మా, తలలో పైకెత్తి వాక్యం వినాలి. ఇక్కడ యాకోబు అంటాడు, ఏమన్నాడు యాకోబు గారు? శోధన సహించువాడు శ్రమలను సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై. ఈ శ్రమలలో నువ్వు నిలిచినట్లయితే, ప్రభు తన్ను ప్రేమించు వారికి, ఈ కష్టములో నువ్వు నిలిచినట్లయితే ఆయన నీకు జీవ కిరీటం ఇవ్వబోతున్నాడు. ఈ భూ సంబంధమైన ఇచ్చే కిరీటాలు నువ్వు చచ్చిపోతే తీసి డస్ట్బిన్లో వేయడమే. దేవుడిచ్చే కిరీటము యుగ యుగాలు తరతరాలు నీ తల మీద ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు. ఆమె చెప్దామండి. ఆ కిరీటము దేవుడు నీకు ఇవ్వాలి అనంటే నెంబర్ వన్ శ్రమలలో నిలిచి ఉండాలి. ఇంకొక మాట చదువుదామా? అదే హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుకుందాం. ఓర్పుతో సహించి చాలు. రోమా పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం. ఓపిక సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చెను. కుడి చేయి పైకెత్తామని చెప్దామా? ఇప్పుడు నీ కుటుంబంలో ఉన్న పోరాటాలు ప్రభు నాతో తేటగా మాట్లాడాడు. ఓపిక కలిగి ఉంటే, సహనము కలిగి ఉంటే నీ కన్ను చూడనంత లేని పరిచర్య నేను నీ చేతికి అప్పగించబోతున్నానని. మనము ప్రేమించి కొన్ని విషయాలు చెప్పటం వల్ల అది అలుసైపోయింది. ఈ రోజున నీ కుటుంబంలో ఏ పోరాటం ఉంది? నీ ఇంటిలో ఏ యుద్ధం ఉంది? నీ ఒంటిలో ఏ సమస్యలున్నాయి? ఈ రంగంలోకి వచ్చిన నీవు శ్రమలను బట్టి వెనకంజ వేస్తున్నావేమో. శ్రమలలో తట్టుకొని నిలబడే వారికంట జీవ కిరీటము దేవుడు ఇవ్వబోతున్నాడట.
ఆ జీవ కిరీటము దేవుడు నీకు ఇవ్వాలంటే ఇప్పుడు ఎదురవుతున్న ప్రతి పోరాటములో నువ్వు నిలబడాలి దేవుని కొరకు. ఉట్టిగేస్తాడండి. ఎవరు నిలబడ్డారో? ఈ జీవ కిరీటం దేవుడు ఎవరికి ఇచ్చాడు? అపోస్తుడైన పౌలు గారికి దేవుడు ఇచ్చాడు. అపోస్తుడైన పౌలు గారు, నేను జీవ కిరీటాన్ని పొందుకున్నా, అక్కడ నాకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇక్కడే పొందుకోవాలి, పరలోకంలో పొందుకునేది ఏముండదు. అక్కడ నిన్ను గణపరచడమే, వాని క్రియలను బట్టి చూసి హెచ్చించడమే. నువ్వు పోరాడాల్సిందంతా నీ గుండెల్లో ఊపిరున్నంత వరకు ఇక్కడే నువ్వు పోరాడాలి. నా భార్య ఒప్పుకోదండి, నా పిల్లలు ఒప్పుకోరండి, మా భర్త ఒప్పుకోడండి, మా బంధువులు ఒప్పుకోరండి, ఆ మందిరానికి వస్తే ఒప్పుకోరండి, తరచుగా కూటాలకి వెళ్తే ఒప్పుకోరండి, రోగం వచ్చినప్పుడు హాస్పిటల్కి వద్దంటే వింటారండి, ఆకలి అవుతున్నప్పుడు అన్నం తినొద్దంటే ఊరుకుంటారండి. ఒక ఆదివారం మందిరం రావడానికే నువ్వు ఆయాసం పాయాసం అవుతున్నావు. 365 రోజులు కష్టపడి పనిచేయడానికి నీకు ఆయాసం రావట్లేదు. ఈ భూమి మీద నువ్వు ఎంత దేవుని కొరకు ప్రయాసపడతావో ప్రతిదీ నీకు లెక్క ఉంటుంది. ప్రతిదీ లెక్క ఉంటుంది. నీ కుటుంబం కొరకు ఎంత కష్టపడ్డావు, నీ పిల్లల కొరకు ఎంత కష్టపడ్డావు, దేవుని కొరకు ఎంత కష్టపడ్డావు, నీ వ్యక్తిగతంగా నువ్వు ఎంత కష్టపడ్డావు, ప్రతిదీ తూచా తప్పకుండా లెక్క. ఆమె చెప్దామా? హల్లెలూయా. దీన్ని బట్టి గమనిస్తే సోమరుబోతులు పరలోకం కాదు కదా, దాని అంచుల దగ్గర కూడా వెళ్ళడానికి ఇవి లేదు. బాధ్యత లేని వాడికి, పని చేయని వాడికి, సోమరుబోతులకి, తిండిబోతులకు ఖచ్చితంగా నరకమే. ప్రయాసపడాలి. స్త్రీ అయినా పురుషుడైనా ప్రయాసపడాలి, కష్టపడాలి, దేవుని దగ్గర పొందుకోవాలి. ఇప్పుడు నువ్వు వెళుతున్న మార్గములో ఎన్ని శ్రమలు వచ్చినా అలా నిలబడాలి. దేవుడే చూసుకుంటాడు. ఆమె చెప్దామండి. పౌలు గారికి ఎన్ని శ్రమలు! పౌలు గారు ఏమన్నా పెళ్లి చేసుకున్నాడా? పౌలు గారు ఏమైనా ఇల్లు కట్టుకున్నాడా? పౌలు గారు ఏమైనా లేకపోతే వాళ్ళ వంశం కొరకు, కులం కొరకు ఏమైనా పోరాడుతున్నాడా? ఎందుకు ఆయన అంత శ్రమ పడ్డాడు? ఎందుకు ఆయన అంత వేదన పడ్డాడు? పౌలు గారి శ్రమలు మీరు గనక ఆలోచిస్తే, అందుకే ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కాదు అన్నాడు. అసలు ఆయన పడ్డ శ్రమలే మనం పడలేం. ఆకలి దప్పులతో శ్రమలు పడ్డాడు, బంధువుల వల్ల ఆపదల వల్ల శ్రమ పడ్డాడు. ఒక రాత్రి పగలు నడి సముద్రములో ఓడ పగిలిపోయి శ్రమ పడ్డాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటర్నేషనల్ స్పీకర్ ఆయన ఒంటి మీద నులుపోగు వస్త్రం లేకుండా వీధుల ముట్టి నడుచుకుంటూ తిరిగాడు. వస్త్రాలను పీకేశారు, పెరిగివేశారు. ఏమొచ్చింది ఆయనకి లాభం? రాళ్లతో కొట్టబడ్డాడు. యూదుల చేత ఒకటి తక్కువ 39 దెబ్బలు 4-5 పర్యాయాలు కొట్టబడ్డాడు. ఎందుకు? ఏమైనా లాభం వచ్చిందా? ఏమైనా ఘనత వచ్చిందా ఆయనకి? పరలోకములో దేవుని చేత నేను జీవ కిరీటమును పొందబోతున్నానా? హల్లెలూయా. నా వేదనతో మీకు చెప్తున్నాను, దేవుని మాటలు పెడచెవున పెడితే దేవుడు దానికి తగిన వాడిని ఎన్నుకొని వాడిని యోగ్యునిగా మలిచి తీసుకొచ్చి నిలబెట్టి వాడుకుంటాడు. అది సేవకుడైనా విశ్వాసైనా. ఇప్పుడు నీకే శ్రమలు? ఇంకా ఇల్లు కట్టుకోలేదని, ఇంకా కారు కొనుక్కోలేదని, ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదని, భూ సంబంధమైన వాటినన్నిటిని ప్రభు చేతికి నువ్వు అప్పగించాలా లేదా? ఎంత శ్రమలలో నువ్వు నలిగిపోతావో అంత కృప దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఒకసారి ఆ మాట కూడా చదువుదామండి.
సామెతలు 3వ అధ్యాయం 11వ వాక్యం. ఇందాక ఎబ్రీ 6:15 కూడా చదువునాను. కుమారుడా, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. దేవుడు నిన్ను శిక్షించినప్పుడు దానిని తృణీకరించొద్దు. ఆయన గద్దింపునకు విసుకవద్దు. ఆయన గద్దించినప్పుడు నువ్వు విసిగిపోవద్దు. ఆమె చెప్దామా? దేవుడు నిన్ను శిక్షిస్తాడు. ఎందుకు శిక్షిస్తాడు? ఎవరిని దేవుడు ప్రేమించాడో వారిని శిక్షిస్తాడు. తండ్రి ప్రేమించే కుమారుని, ప్రేమించే సంఘాన్ని శిక్షించినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? అప్పగించుకోవాలి, ఓర్చుకోవాలి, సహనముతో కనిపెట్టాలి. ఈ మొదటి సారాంశం ఏంటంటే, దేవుడు నీకు జీవ కిరీటం ఇవ్వాలనంటే నువ్వేం చేయాలి తెలుసా? ఈ భూమి మీద ఎదురవుతున్న ప్రతి సమస్య, అది కుటుంబం కావచ్చు, పిల్లలకు కావచ్చు, అప్పులు కావచ్చు, శరీర రోగం కావచ్చు, నిన్ను కలవర పెడుతున్న ప్రతి ఏ సమస్య అయినా కావచ్చు, ఆ శ్రమలలో నువ్వు నిలిచి ఉండాలి, నిలిచి ఉండాలి. పౌలు గారు పడ్డ ప్రయాస అంతా ఇంత కాదు. ఈ రోజున ఒక మాటలో చెప్పాలంటే మనం పడే శ్రమలు ఒక శ్రమలా? కింద కూర్చునే పని లేదు, సీట్లో కూర్చున్నారు. కొంతమంది మోకాలు చూస్తే అరాపులే ఉండవు. మోకాలి మీద ఉండి ప్రార్థన చేసిన దినాలు ఎన్ని రోజులు అయిపోతుందో. శరీరాన్ని సుఖపెట్టుకోవటం అలవాటు పడ్డారు కానీ శ్రమ పెట్టుకోవడం అలవాటు పడటం లేదు. 80 సంవత్సరాల వరకే నువ్వు శ్రమ, ఆ తర్వాత నువ్వు మహిమలో ఉంటావు. ఎక్కడ నువ్వు శ్రమ పడకపోతే అక్కడ నీ స్థాయి తగ్గిపోతుంది. ఆఫ్టర్ ఆల్ ఒక ట్రైన్లో మీరు గమనిస్తే జనరల్, రిజర్వేషన్, ఫస్ట్, సెకండు, థర్డ్ ఏసీ, మళ్ళీ స్పెషలు 5 ఉన్నాయండి ఒక ట్రైన్లోనే. ట్రైన్ ఒకటే కానీ స్థాయిలు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. జనరల్లో ఉన్నవాడు పరిస్థితి ఎలాగుంటుంది, సీట్లో కూర్చున్నవాడు పరిస్థితి ఎలాగుంటుంది, పనుకునేవాడు పరిస్థితి ఎలాగుంటుంది, ఫస్ట్ క్లాస్లో ఉన్నవాడు పరిస్థితి ఎలాగుంటుంది. ప్రశాంతం. అది పరలోకములో దేవుడు నీకు ఇవ్వాలంటే ఈ భూమి మీద నువ్వు కష్టపడాలి, శ్రమ పడాలి. దేవుని కొరకు ఏదో ఒకటి నువ్వు చేయాలి. ఆమె చెప్దామా? చదువమ్మా ఆ మాట. ఎబ్రీ 6:15. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఆమె చెప్పండి. ఇలా చెప్పాలంటే ఈ పాయింట్ మీదే ప్రసంగం చేయొచ్చు. ఒక శ్రమను నువ్వు తట్టుకోగలుగుతున్నావా? ఒక చిన్న బాధను నువ్వు తట్టుకోగలుగుతున్నావా? బైబిల్లో పాత నిబంధనలో ఒక వ్యక్తి, కొత్త నిబంధనలో పౌలు. 5 విషయాలు పౌలు గురించే చెప్తాను. పాత నిబంధనలో ఒక వ్యక్తిని మీకు టచ్ చేసి చూపిస్తాను. యోబు గారికి ఎన్ని శ్రమలు వచ్చినాయి? మాట్లాడరేమ్మా. యోబు గారికి వచ్చిన శ్రమలు మీలో ఎవరికైనా వస్తే ఒకసారి కుడి చేయి పైకెత్తండి. యోబు గారు పడిన శ్రమలు మీరు ఎవరైనా పడుంటే కుడి చేయి పైకెత్తండి. చూసారా? కోటేశ్వరుడు ఒక్కరోజు ఏమైపోయాడండి? మొత్తం ఒంటి మీద బట్ట కూడా పక్కన పడేసి గోనె పట్ట వేసుకొని బూడిద నెత్తురు పోసుకొని ఏడుస్తున్నాడు. ఇది ఎవరు పెట్టారు పరీక్ష? తన్ను ప్రేమించే కుమారుణ్ణి దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు, శిక్షిస్తాడు. ఈ రోజున సేవ అంటే ఆశీర్వాదం. ఈ రోజున విశ్వాసులంటే ఆశీర్వాదం, సుఖము, సౌఖ్యం. ఒకవేళ ఈ భూమి మీద నువ్వు రాణించవచ్చు కానీ పరలోకపు గేటు కూడా నిన్ను తొక్కనివ్వడు ఆయన. శ్రమ పడాలని వాక్యం సెలవిస్తుంది, కష్టపడాలని వాక్యం సెలవిస్తుంది.
ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలను బట్టి నేను జీతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. చాలా మంది తెలివి నేర్చుకున్నారు, లౌక్యం సౌఖ్యం నేర్చుకొని పాస్టర్ల దగ్గర ఎలాగుండాలో, బయట ఎలాగుండాలో, ఇంట్లో ఎలాగుండాలో అలాగ ఉండి మనం చేయాలనుకున్నది చేయాలి. తమ్ముడా, నువ్వెవరువో ఆయనకి తెలుసు. తల్లి, నువ్వు ఏం చేస్తున్నావో ఆయనకి తెలుసు. యోబు గారు సమస్తం 10 మంది పిల్లలు, కుటుంబం అంతా నష్టపోయినా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు, ఆయనకు స్తుతి కలుగునుగాక. బాబా, అలాంటి దమ్మున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యోబు లాంటి శ్రమ పడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యోబు లాంటి కష్టాలు వస్తే తట్టుకొని నిలబడే వాళ్ళు ఎవరైనా కనబడుతున్నారా? నేనంట, నీకు అనుమతించిన ప్రతి శ్రమలో నువ్వు నిలబడుదువు కాక. పౌలు గారికి ఏ శ్రమ వచ్చిందో ఒకసారి చదివి నేను 2వ మాటలోకి వెళ్ళిపోతాను. చదువు నాయన. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ మాటను చదవగా విందాం. వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఒకటి, అనేక పర్యాయాలు చెరసాలలో ఉన్నాను, అపరిమితముగా దెబ్బలు తింటిని, లెక్కలేనన్ని దెబ్బలు తిన్నాను. 2, అనేక మారులు ప్రాణాపాయములలో చాలా సార్లు ప్రాణాపాయములో ఉంటిని. 3, యూదుల చేత 5 మారు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ఎన్నో సార్లు 5 పర్యాయాలు యూదుల చేత దెబ్బలు తింటిని. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, అవి కాక ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని. రాళ్లతో కొట్టబడడం అంటే మాట్లాడి, రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి పగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుని వలన ఆపదలలోను ఉంటిని. ప్రయాసముతోను కష్టముతోను, తరచు జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతో ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఈ మాటను నోట్ చేసుకోండి. ఇప్పుడు చెప్పిన శ్రమలే నీవు నేను తట్టుకోలేము, ఇంకా చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. పౌలు గారు జీవ కిరీటాన్ని పొందుకోవడానికి అర్హుడు. ఎందుకు? ఈ భూమి మీద దేవుని కొరకు తను యథార్థంగా శ్రమ పొందాడు, సహనముతో భరించాడు, ఓర్పుతో ముందుకు వెళ్ళాడు. పక్కనే ఉన్నారు స్నేహితులు, కపటి స్నేహితులు కన్నుగొట్టి సిగ్నల్ ఇస్తారు. బంధువుల వల్లనే ఆపదలు వచ్చాయి, స్నేహితుల వల్లనే ఆపదలు వచ్చాయి. తరచుగా జాగారాలు, యూదుడిలో నుంచి బయటకు వచ్చారు కాబట్టి లేనిపోయిన నేరాలు మోపి 1 తక్కువ 39 దెబ్బలు 5 పర్యాయాలు కొట్టారు. బైబిల్ పండితుల అభిప్రాయం యేసు ప్రభు కంటే ఎక్కువ దెబ్బలు తిన్నాడంట పౌలు గారు. చూడండి, అయినా ఆయన దర్శనం ఆయన్ని నిద్రపట్టనివ్వలేదు. ఆయన దర్శనం, ఇవన్నీ నన్నేమి చేయలేవో, పొందబోవు మహిమ ఎదుట, పొందబోవు జీవ కిరీటము ఎదుట ఇవన్నీ అన్న తగినవి కావు. సంగమా, దేవుడు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు పడుతున్న ప్రయాస, శ్రమ, అది ఏదైనా కావచ్చు, నిన్నేమి చేయలేవు, ఏమి చేయలేవు. నీకొక దర్శనం ఉండాలి, నీకొక భారం ఉండాలి, నీకొక వాంఛ ఉండాలి. మీకు ఒక విషయం చెప్పనా? ఇప్పుడు క్రొత్త నిబంధనలో సేవ చేసేవాడికి పిలుపు కంటే కూడా గుండె నిండా ఆశ ఉండాలి. ఆశ కలిగిన వాడిని దేవుడు వాడుకుంటాడు. ఏదేదో చేయాలనుకున్న వాడిని వాడు కూడా ఆశ ఉండాలి, ఆశ ఉండాలి, గుండెల్లో ఆశ.
పౌలు గారు చూడండి ఎన్ని శ్రమలు ఏమైనా వచ్చింది ఆయనకి ఈ భూమి మీద. ఈ రోజున అలాంటి వాళ్ళ సంఘంలో దయచేసి వాక్యం చెప్పేటప్పుడు అటు ఇటు చూడొద్దు, నవ్వొద్దు. ఇంత భారంగా వాక్యం చెప్తుంటే మీకు ఎట్లా నవ్వొస్తుంది? కపట స్నేహితులు అంటే అదే, సహోదరులు అంటే అవే. దేవుని మందిరములో జాగ్రత్తగా ఉండాలి. బయట పరిస్థితులు చూస్తే ఏమీ బాగోలేదు. సత్యాన్ని చెప్పేవాడు లేడు, మరుగైపోతున్నారు. లౌక్యాన్ని సౌఖ్యాన్ని నేర్చుకుంటున్నారు. సత్యాన్ని చెప్తే డబ్బు ఇవ్వటం లేదు, దశమ భాగాలు ఇవ్వడం మానేస్తున్నారు. ఈ సేవకుడు ఎప్పుడు ఖండిస్తారని వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త, పరలోకములో ఉంటుంది ప్రతి వాని క్రియలు చొప్పున ఆయన జీతం ఇస్తాడు. యోబు గారికి వచ్చిన శ్రమలలో నిలబడ్డాడు. పౌలు గారు పడిన ప్రయాస శ్రమలన్నింటిలో నిలబడ్డాడు. నా కొరకు జీవ కిరీటము దాచబడి ఉంది. రెండవ మాట చదువుకుందాం. ప్రకటన పుస్తకం 2వ అధ్యాయం 10-11 వాక్యాలు కాస్త జాగ్రత్తగా చదువుకుందాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు ఆ అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. కుడి చేయి పైకెత్తి ఆమేన్ చెప్పండి. కొన్ని దినములు మీకు శ్రమ కలుగుతాయి తమ్ముడా, కొన్ని దినాలు శ్రమలు కలుగుతాయి తల్లి. దైవ జనాంగమా, దేవుని ప్రజలారా కాస్త జాగ్రత్తగా ఆలకించండి. మరణము వరకు నువ్వు నమ్మకముగా ఉండు. మరణము వరకు నువ్వు నమ్మకముగా ఉండు. ఈ రోజున ఎక్కడ కూర్చున్న వాళ్ళు, బయట వాళ్ళతో నాకు అనవసరం, కానీ ఎక్కడ కూర్చున్న వారి గుండెల్లో దేవుని ఎదుట నువ్వు నమ్మకంగా ఉన్నావా? దేవుడు నీకు అప్పగించిన పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? కేర్లెస్. మరణము వరకు నమ్మకముగా ఉండు. నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. అసలు నమ్మకం అనేది నీ గుండెల్లో ఉందా? భార్యకి నమ్మకంగా ఉంటున్నావా? భర్తకు నమ్మకంగా ఉంటున్నావా? పిల్లలకు నమ్మకంగా ఉంటున్నావా? ఉద్యోగం చేసే స్థలాల్లో నమ్మకంగా ఉంటున్నావా? నీ సెల్ ఫోన్ విషయంలోనే నువ్వు నమ్మకంగా లేవు. యవనస్తుడా, నీకు నమ్మకం ఉందా కొంచెమైనా? ఇందాక ఒక తమ్ముడిని నేను చూశాను. వాడిని నేను తప్పు పడతలేదు, కానీ వాడి భారాన్ని నేను గుర్తించాను. తల దూకుంటూ చర్చిలోకి వస్తున్నాడు. అంటే చర్చికి వస్తే ఎలా రావాలి? అందంగా రావాలి. అద్దం మొహం చూసుకొని మందిరానికి రావాలి. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. మరణము వరకు నమ్మకముగా ఉండు. నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. ఏ విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు? ప్రార్థనలో నమ్మకంగా ఉన్నావా? వాక్యం చదివే విషయంలో నమ్మకంగా ఉన్నావా? నీ దైవజనుడికి, ఒక ఆత్మీయ తండ్రికి నువ్వు నమ్మకంగా ఉన్నావా? నీ దేవుని ఎదుట నువ్వు నమ్మకంగా భక్తి చేస్తున్నావా? ఏ విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు? ఒక్క క్రియలో చెప్పు. నువ్వు నీ ప్రవర్తనలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? ఇదిగో నేను త్వరగా రాబోతున్నా. జ్ఞానం కలిగిన వాడు నమ్మకంగా ఉన్నాడు. పిచ్చి వాళ్ళు, వెర్రి వాళ్ళు నమ్మకంగా ఉంటారు. ఈ పౌలు గారు ఎందుకు నమ్మకస్తుడని నేను చెప్తున్నానంటే, ఇక్కడ ఒక మాట ఉంటుందండి. కొరింథీయులు రాసిన పత్రిక కాకుండా అపోస్తుల కార్యం 21వ అధ్యాయం 13వ వాక్య భాగంలో ఇలా రాయబడి ఉంటుంది. ఇది ఎందుకు మీరు ఏడ్చి నా గుండె బదులు చేసెదరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను. ఆమేన్ చెప్తామా? అక్కడ మీరు గమనిస్తే అగాబు అనే ఒక ప్రవక్త ప్రవచించాడు. పౌలా, హలో,
పౌలా, నువ్వు యెరూషలేముకి వెళ్ళడం దేవుని చిత్తం కాదేమో, అక్కడ కనుక నువ్వు వెళితే నిన్ను బంధిస్తారు. ఇంకొక మాట చెప్పాలంటే నీ ప్రాణం తీసేస్తారు, నీ ప్రాణం తీసేస్తారు. అప్పుడు పౌలేమన్నాడు తెలుసా? అపోస్తుల కార్యం 20:24 ఒకసారి చదువు. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. కృపా సువార్త నిమిత్తం ఆత్మల గురించిన వాంఛ, దేవుడు నాకు ఇచ్చిన ఈ పరిచర్య, నా ప్రాణము నేను ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. అగాబు ప్రవక్త అంటాడు, అయ్యా నేను ఒక ప్రవక్తని, దర్శనం నాకు చూపిస్తున్నాడు, అక్కడ యెరూషలేములో మిమ్మల్ని బంధించి అవసరమైతే చంపే పరిస్థితులునే. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు, మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు, నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడై ఉన్నావు, నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడై ఉన్నావు, మరణము నన్నేమి చేయదో, పరిస్థితి నన్నేమి చేయగలదు. హల్లెలూయా. మరణం మనల్ని ఏం చేస్తుందండి? పరిస్థితులు మనల్ని ఏం చేయగలవు? నమ్మకస్తుడిగా ఉండడమే ముఖ్యం. చెప్పు తీసుకుని నా మొహాన్ని కొట్టినట్టుగా మాట్లాడాడు దేవుడు నాతో. బయట పరిస్థితులు, నిన్నగాక మొన్న ఒకళ్ళ ఇంటికి వెళ్తే తమ్ముడు రేషన్ బియ్యం తింటున్నాను ఏడిస్తే నా గుండె బద్దలైపోయింది. నెలకి 30,000 కట్టుకోవాలి, కట్టుకోలేకపోతున్నాను, నా పరిస్థితులు బాగాలేదు, చావడం మేలు అన్నాడు. ఎంత వేదన పడి ప్రార్థన చేశాను. ఈ రోజున నువ్వు కాస్తైన దేవునికి నమ్మకంగా బ్రతకడం అసలు నువ్వు తీర్మానం చేసుకుంటావు. అప్పులు ఎక్కువైపోయి, రోగాలు ఎక్కువైపోయి, కుటుంబ పరిస్థితులని తారుమారుగుండి ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో సమాజం ఉంది. తిన్నది అరక్క, విరిగి నలిగిన హృదయం గలవారిని దేవుడు దృష్టిస్తాడంతే. నీ స్థాయిని, స్థితిని దేవుడు చూడడు. మరణము వరకు నమ్మకముగా ఉండు. ఎంత నమ్మకస్తుడండి పౌలు గారు. ఆయనకి అక్కడ బంధించే అవకాశాలు ఉన్నాయి. పైపొచ్చి చెప్పింది ఎవరు? ఒక అగాబు ప్రవక్త. అయ్యా నిన్ను చంపేస్తారు, మరణం నన్నేం చేయదో, బంధించినా పర్వాలేదు, విడిపిస్తాడు ఆయన. ఎవడో ఇంత దర్శనం చెప్తే నమ్మేస్తావేంటి? ఆడవుడో చెప్పటం ఏంటి దర్శనం? నా దేవుడు నీకు చెప్పలేదా దర్శనం? నమ్మకస్తులకు జీవ కిరీటం ఇస్తానని వాగ్దానం లేదా? వాక్యము నిరంతరం నిలుచును, దర్శనాలు ప్రత్యక్షతలు ఒక్కోసారి ఎగిరిపోతాయి. దేవుడు చెప్పలేదా మీరు ఫలించి అభివృద్ధి పొందండి? దేవుడు చెప్పలేదా వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందిగా చేస్తానని? దేవుడే వాగ్దానం ఇవ్వలేదా నీ నిందకు ప్రతిగా భూదండనిస్తానని? ఎంతకంటే ఎవడు చెప్తాడు నీకు? వీటిని పక్కన పెట్టేసి ఎవడెవడో ఏదేదో చెప్తున్నారని పోతావు. పోయినంత మాత్రాన రాదు, నీ గుండెల్లో ఉండాలి తీవ్రత, అలాంటి జీవితం ఉండాలి. ఎంత నమ్మకస్తుడండి. దావీదు దగ్గర ఉన్నాడు, ఒక
ఒక సైన్యాధిపతి పేరు చెప్పండి. చీటీ రాసిస్తే నమ్మకంగా తీసుకెళ్ళి ఇచ్చాడండి యోవాబుకి. ఎవరయ్యా? నమ్మకంగా తీసుకెళ్ళి ఇచ్చాడండి ఉరియా. అదే మన యవనస్తులకి ఒక చీటీ దారులు తెరిచి ఓపెన్ చేసి చదివిస్తాడు. మా డేవిడ్ రాజు అయ్య గారు 14 సంవత్సరాలు ఒక్క ఆయన దగ్గరే గురువుగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? డేవిడ్ రాజు గారి కంటే జ్ఞానం కలిగిన వాడు, తమిళ వచ్చిన వాడు, మంచి పేరు కలిగిన వాళ్ళు, చదువు కలిగిన టీపీఎంలు ఎక్కువ బాగా చదివిన వాళ్ళు ఉంటారు. అయితే ఆ కళ్ళు లేని సేవకుడు అనుకున్నాడు, ఈ డేవిడ్ అనేవాడు కాస్త పరిచయం చేస్తున్నాడు, కానీ ఇల్లులో నమ్మకస్తులు ఎవరా అని చెప్పేసి ఒక ప్లాన్ వేసుకొని, అరే ఇటు రాండి, ఇదిగో ఈ ఉత్తరం నువ్వు తీసుకున్నానా, అరే ఈ ఉత్తరం నువ్వు తీసుకున్నానా, రే బాబు ఈ ఉత్తరాన్ని నువ్వు తీసుకున్నానా, ఈ 3 ఉత్తరాలు తీసుకొని వెళ్ళి నువ్వు ఎక్కడ వేయాలో తెలుసా, సికింద్రాబాద్లో ఉన్న పోస్ట్ ఆఫీసులో వేసిరా అని చెప్పాడు. ఇప్పుడు నేను నిన్ను అడుగుతా, సికింద్రాబాదు పోతేనే అవుతుందా? వనస్థలిపురంలో ఉందిగా, ఉప్పల్లో ఉందిగా, తార్నాకాలో ఉందిగా. ఒకడేమో మెల్లిగా వెళ్ళి నడవలేక ఉప్పల్లో వేసి వచ్చాడు, మరొకడు కొంచెం దూరం పోయి తార్నాకాలో వేసి వచ్చాడు. మా అయ్యగారు ఒక్కడే వెళ్ళి ఆ సికింద్రాబాద్ అంత దూరం ఉన్న పోస్ట్ ఆఫీసులో వేసి వచ్చాడు. 2 నెలల తర్వాత ఆ ఉత్తరం అక్కడికి అందింది. అయ్యా 3 ఉత్తరాలు వచ్చాయా? వచ్చాయ్యా. ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి ఒకసారి చెప్పు. ఒకటేమో తార్నాకా ముద్ర ఉందయ్యా, ఒకటేమో ఇంకెక్కడ చెప్పాను ఉప్పల ముద్ర ఉంది, ఒకటేమో సికింద్రాబాదులో ముద్ర ఉంది. అయితే వీడు నమ్మకస్తుడు. ఆ అయ్యగారిని, మా అయ్యగారిని అలాగ పెట్టుకొని 14 సంవత్సరాల ఒక గురువు దగ్గర పరిచయం చేశాడు. ఈరోజు నన్ను చిన్న విషయాల్లో అక్కడ ఇక్కడ ఒకటే. పరీక్షిస్తాడు దేవుడు, పరిశోధిస్తాడు దేవుడు, ఇచ్చి చూస్తాడు, తీసేసి చూస్తాడు నీ బ్రతుకేంటి, నీ స్వభావం ఏంటని. నమ్మకస్తులు కనుమరుగైపోయారండి. అయ్యో నమ్మకమైన నగరమా, ఎలా నువ్వు వేశ్యగా మారిపోయావు. ఈ రోజున పడిపోయే వాళ్ళందరూ ఎవరు? నమ్మకస్తులు కాదా? పడిపోయే వాళ్ళందరూ ఎవరు? యథార్థవంతులు కారా? మరణము వరకు నువ్వు నమ్మకంగా ఉండు పౌలు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానంటే తూచా తప్పకుండా నమ్మకస్తుడండి. ఆ ఉరియా ఎంత నమ్మకస్తుడు చూడండి. ఆయన చనిపోయిన మత్తయి సువార్తలో ఉరియా కుమారుడని ప్రస్తావించాడు. నా దేవుడు నమ్మకస్తుడు, నమ్మిన వారిని విడిచిపెట్టడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు మనందరికీ తెలుసు. రే బాబు ఒకసారి ఆ మాట చదువు నాన్న, ఒక్కసారి ఆ మాట. 6వ అధ్యాయం 7వ వాక్యం. దానియేలు పుస్తకం 6వ అధ్యాయం 7, 8 వాక్యాలు మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చక్కగా ధ్యానించండి. కాబట్టి ఆ అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడివచ్చి ఇట్లనిరి, రాజుకు దర్యావేషు చిరంజీవి ఉందువుగాక, రాజ్యపు ప్రధానులను సేనాధిపతులు. నానా దానియేలు పుస్తకం 6వ అధ్యాయం 7వ వాక్యం నానా క్లియర్గానే చెప్పానుగా. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుకు ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గృహలో పడద్రోయబడును. రాజా ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించెను. ఎవడైనా ఆ ప్రతిమకు మొక్కకపోతే, ఈ 30 దినాలు ఈ శాసనాన్ని పాటించకపోతే ఖచ్చితంగా సింహాల గృహలో వేయబడతారని రాజుగారు శాసనం, 3 కాండాల్లో శాసనం.
ఆయా దేశ ప్రజలందరూ వచ్చున్నారు అక్కడ. ఒక్క దానియేలు చూడండి, దేవునికి నమ్మకస్తుడిగా ఉండి ఏ దేవుణ్ణి మొక్కక ప్రార్థన చేస్తున్నాడు. కొట్టు చప్పట్ల కొట్టు, చప్పట్ల కొట్టు. దేవుని శక్తి ఆవరించునుగాక. దానియేలు లాంటి నమ్మకస్తుడు ఎవరైనా ఉన్నారా? అపోస్తుడైన పౌలు లాంటి నమ్మకస్తులు ఎవరైనా సంఘంలో ఉన్నారా? దేవుడు నాకు అది ఇవ్వలేదు, దేవుడు నాకు ఇది చేయలేదు, దేవుడు నాకు మేలు చేయలేదని ప్రశ్న మీద ప్రశ్న వేస్తున్నావు కదా. మొదట నువ్వు దేవునికి ఒక్క సత్క్రియలోనైనా నమ్మకంగా ఉన్నావా? ఎలా చేస్తాడండి దేవుడు? ఎలా చేస్తాడండి దేవుడు? నీ జీవితంలో నమ్మకమే లేదు, నీకు ఎలా చేస్తాడు? కట్టుకున్న భర్త దగ్గర నువ్వు నమ్మకం లేకపోతేనే ఒళ్ళంతా పచ్చడి చేస్తాడే. దేవుడు ఎట్లిస్తాడండి? ఆయన శాసనాన్ని తోసేసి, ఆయన మాటను పక్కన పెట్టేసి, యెషయాలో అంటాడు, మీరు నా మాట విని సమ్మతించిన ఎడల భూమి మీద ఉన్న శ్రేష్టమైన పదార్థములన్నీ మీరు అనుభవిస్తారు. అక్కిందంటాడు, అయ్యో నమ్మకమైన నగరము వేశ్యాయని. ఈ రోజున నీ జీవితంలో నమ్మకత్వం ఉందా? బ్రతికే 10 రోజులు ఈ జీవితానికి పోరాటం పడుతున్నావు. అవసరం లేదు, నీ ఉన్న స్థలంలో నువ్వు నమ్మకంగా ఉండు. రాజులను నీ ఇంటికి నడిపిస్తాడు ఆయన. ఒక దైవజనుడు నమ్మకంగా సేవ చేస్తున్నాడు 32 సంవత్సరాల నుండి. ఏటూరు నాగారం అంటది, ఎక్కడ మనుగురు దగ్గర. చిన్న పరిచర్య, ఒక కూతురు ఒక కొడుకు. ఈ దైవజనుడికి ప్రేరేపణ వచ్చి గొప్ప దైవజనులు వెళ్ళి ఆ సంబంధం చేసుకున్నారు. సింపుల్, ఇక ఇంత డెకరేషన్ కూడా లేదు. ఆ వైట్ క్లాత్ కట్టారు, 2 పూలు పెట్టారు, ఎంగేజ్మెంట్ అయిపోయింది. 500-600 మందికి భోజనాలు మాత్రం చేశారు. సింపుల్. అసలు ఈ సంబంధం మీరు ఎలా చేసుకున్నారు, ఈ సంబంధం మీరు ఎలా, అందరూ ఫోన్లు అంటారు. దేవుని ప్రేరేపణ అని చెప్పాడట. నమ్మకంగా ఉంటే నీ యొద్దకు దేవుడే దిగొస్తాడు. నమ్మకాన్ని విడిచిపెట్టకో. మనుషులు తగ్గినట్టు భక్తి చేయకో. మనుషులకు కనబడాలని భక్తి చేయకో. నీ నమ్మకత్వాన్ని ఒకవేళ మనుషులు గుర్తించకపోవచ్చు, సంఘం గుర్తించకపోవచ్చు, సేవకుడు పడుతున్న ప్రయాసం మీరెవరు గుర్తించకపోవచ్చు. ఒక దినాన నా దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు, నేను చూస్తాను. ఇదే నా నిరీక్షణ. ఉట్టికి ఎక్కడ జరుగుతాయండి కార్యాలు? నమ్మకం. నీకు చిన్న పని చెప్తాడు సేవకుడు, నమ్మకంగా ఉన్నావా? 6 అడుగులు అజానుభావుడు ఉంటాడు మన చర్చిలో ఒక ఆయన. ఫోన్ చేసి రావాలంటే టైం దాటకుండా వస్తాడు. వీళ్ళు ఈ గాలి తిరిగే బ్యాచ్ ఉన్నారు కొంతమంది. రాడు. కనీసం రెస్పెక్ట్ కూడా తెలియదు. ఎందుకు పిలిచాడా సేవకుడని ఇంకిత జ్ఞానం కూడా లేదు. నువ్వు సంఘానికి వచ్చే సేవకుడికి నీకు సాక్ష్యం లేకుండా దేవుడు నీకు ఎలా ఇస్తాడు అనుకున్నావు? నువ్వు స్కూల్లో టీచర్కి నమ్మకంగా లేకపోతే వాడు నీకు గుడ్ అని రాసిస్తాడా? సర్టిఫికెట్ ఇస్తాడా? ఎవడో నీ భ్రమాది. అందుకని అంటాడు, ఆత్మీయ తల్లిదండ్రులకు మరీ ఎక్కువగా భయపడవలెను కదా. నీ తండ్రిని ఏమనంటే ఊరుకో, నీ తల్లిని ఏమనంటే ఊరుకో. మరి సేవకులు వారికంటే ఘనత ఎక్కువైన వాళ్ళని వాక్యం చెప్తుంది. రెఫరెన్స్ ఎక్కడనది? ఎక్కడన్నా ఒలివా? ఏప్రిల్ రాసిన పత్రిక 12 నానా 12:9 అంట, చదువునానా? చూడండి, శరీర సంబంధికులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. రే బాబు యవనస్తుడా వినండి, శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. వాళ్ళందు భయభక్తులు కలిగి ఉన్నామా లేదా?
తండ్రి శిక్షిస్తే భయభక్తులు కలిగి ఉన్నామా లేదా? తండ్రి గద్దిస్తే భయభక్తులు కలిగి ఉన్నామా లేదా? అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి బాబు 80 సంవత్సరాలు పరిపాలన చేసే తండ్రికే నువ్వు భయపడితే నీ ఆత్మను పరలోకం తీసుకెళ్లే ఆత్మీయ తండ్రికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోలేను కదా. కొట్ట చప్పట్లో. మరి ఎక్కువగా భయపడి లోబడి బ్రతుకోలేను కదా. లోబడటమా, భయపడటమా, నమ్మకంగా ఉండడమా? ఇది మా డిక్షనరీలో లేదు. ఆయనేమో నీకు జీవ కిరీటం ఇవ్వాలనుకుంటున్నాడు. జీవ కిరీటం, నిత్య నిత్య యుగ యుగాలు తరతరాలు కిరీటం లేని వాడికి విలువ ఉండదు. కిరీటం అందుకుంటే నీకు ఎంత విలువ, ఎంత ఘనత. బైబిల్లో రాజులకు కిరీటాలు పెట్టారుగా. ఈ భూమి మీద ప్రయాసపడి పరుగు పందాల్లోనో రకరకాల పోటీల్లో గెలిచిన వారికి కిరీటం, బంగారపు కిరీటం ఇచ్చారుగా. బంగారము తగ్గ 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 మెరవాలి అని అంటే అది అగ్నిలో బాగా కాల్చబడాలి, శోధనలు సహించాలి. కాల్చబడో, ఎంత కాల్చబడితే రొట్టె అంత మధురంగా ఉంటుంది. రెండవది నమ్మకంగా ఉండాలి. దానియేలు నమ్మకస్తుడే కాదా? తెగించి ప్రార్థన చేసుకున్నాడు. వారి ఎదుటే శ్రమలు రావా? వస్తాయి. సింహాల్లాంటి మనుషులు మీద పడరా? పడతారు. నీ సాక్ష్యాన్ని నవ్వులు పాలు చేయరా? చేస్తారు. నీ గురించి చెడ్డ సాక్ష్యం చెప్పరా? చెబుతారు. కాస్త ఓపిక పట్టు. సింహము ఒక అడుగు వెనక్కేస్తుందంటే అది భయపడి కాదు, అది బలమును పుంజుకోబోతుంది. హల్లెలూయా. తగ్గాడ్రా, సౌండ్ తగ్గిందిరా, పడిపోయాడ్రా అని అనుకుంటావు. జాగ్రత్త. ఆ జీవ కిరీటం నీకు ఇవ్వాలంటే నమ్మకంగా ఉండు మరణము వరకు. బల నమ్మకమైన మంచి దాసురాల సాక్ష్యం ఉందా? సాక్ష్యం ఉందా? తమ్ముడా, సాక్ష్యం ఉందా? నువ్వు నమ్మకస్తుడు అని నీ గుండెల మీద నువ్వు చేసుకొని చెప్పు. నా మనస్సాక్షి యథార్థంగా నమ్మకంగా ఉందని నువ్వు చేసుకో. లేదు మరి ఎలా నువ్వు పరలోకానికి వెళ్తావు? ఇప్పుడు ప్రభు వస్తే నువ్వు ఎత్తబడతావా? చాయిస్ నీదే, ఆలోచించుకో. మూడవ మాటని నేను చదువుతాను. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి మాట చదవాలి హుషారుగా. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఆమేన్ చెప్దామండి. మూడవది ఎందుకు ఈ మాట అన్నాడు? ఇంకొక మాట కూడా ఉంటుంది, చదవండి నాన్న. తెస్సలోనికలు 2వ అధ్యాయం 10వ వాక్యమా? మొదటి తెస్సలోనికలు 2వ అధ్యాయం 10వ వాక్యం. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పవిత్రంగా బ్రతికేవాడికి జీవ కిరీటాన్ని దేవుడిస్తానంటున్నాడు. ఎలా బ్రతికేవాడికి? పవిత్రముగా బ్రతికేవాడికి జీవ కిరీటాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. పౌలు గారు ఎవరిని పోల్చుకున్నాడు? అయ్యా చెప్పండి. ఇప్పుడు జీవ కిరీటం ఎవరు ఇవ్వబోతున్నారు? యేసయ్య ఇవ్వబోతున్నాడు. నేను ఎవరిని పోలి నడుచుకున్నానన్నాడు? క్రీస్తును పోలి నడుచుకున్నానన్నాడు. అంటే క్రీస్తు ఎట్టివాడు? పరిశుద్ధుడు. అంటే పౌలు జీవితం అంతా ఎలా కొనసాగింది? ఒకప్పుడు ఇంత నిక్కర వేసుకొని కనుక ఒక అమ్మాయి రోడ్డు మీద నడుస్తుంటే కళ్ళెర్ర చేసి చూసేవాడు. ఇప్పుడు చూసేవాడు ఎవడని ఉన్నాడా? అవసరం లేదు. అనువనువున అపవిత్రత, అనువనువున పాపం, అనువనువున చెడు ఆలోచనలు, అనువనువున చెడ్డ మనస్సు,
నీ హృదయాన్ని దేవుడు చూస్తే మట్టి పెరిగిపోయిందేమో, పాకుడు పట్టేసిందేమో, కుళ్ళుతో, కుతంత్రాలతో, అసూయతో, అపవిత్రతో నిండిపోయావేమో. జాగ్రత్త. పౌలు గారు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను గనుక మీరు నన్ను పోలి నడుచుకోండి. హల్లెలూయా. ఇంకో మాట చదువుతానండి, అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. అదే నాన్న చదువు, దెస్సలోనికలు 2:10 చదువు స్లోగా. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను, ఒకటి భక్తిగాను, నీతిగాను, నీతిగాను, అనింద్యముగా అంటే మచ్చలేని వారిగాను ప్రవర్తించితిమో, ఎలాగూ బ్రతికామో దానికి మీరు సాక్షులు. దేవుడును సాక్షి. కొట్టు, చప్పట్లు కొట్టు. ఏంటండి ఆయన ధైర్యం? పౌలు గారి ధైర్యం ఏంటి? నేను ఎలా బ్రతికానో సంఘమే సాక్షి, దేవుడే సాక్షి. ఏంటి దేవుడే సాక్షి అంటే మామూలు విషయం కాదు. ఎంత అరమర లేకుండా ఉన్నాడండి, ఎంత పవిత్రంగా బ్రతికాడండి, ఎంత పరిశుద్ధంగా బ్రతికాడండి. ఈ రోజున యవనస్తుడా, యవనస్తురాలా, తల్లులారా, తండ్రులారా, మరి ఎక్కువగా మనం భయపడి ఆ పరిశుద్ధ జీవితాన్ని చేయాలి. ఈ రోజున ముసల్దానికే సోకులు ఎక్కువైపోయింది, 50 ఏళ్ళు దాటినానికి మరీ ఎక్కువ సోకు అయిపోయింది. ఉండో, లగ్జరీగా ఉండో, రిచ్గా బ్రతుకో, దేవుడేమనడో, నీకున్న దాంట్లో తృప్తి కలిగి ఉండో. కానీ ఇతరులకు నీ ప్రవర్తన ఎబ్బెట్టిగా, అసహ్యంగా, చూసేవారికి నవ్వేటట్లుగా, నీ వస్త్రాలు చూసేవారికి అపవిత్రమైనట్లుగా కనిపించకుండా బ్రతకాలి. ఆమె చెప్తామండి. హల్లెలూయా. పవిత్రత. యేసయ్య పవిత్రుడు, యేసయ్య పరిశుద్ధుడు. పాపం మన ముందుకు వస్తుందండి. పాత నిబంధనలో ఒక వ్యక్తి మీకు తెలుసు కదా, యేసోపు యవన కాలములో ఉన్నాడు. తన భార్య వచ్చి అంటుంది, నాతో షైన్, డైరెక్ట్, సిగ్గులేంది, డైరెక్ట్ నాతో షైనించు. అమ్మా నీకు దండం పెడతానమ్మా, నిన్ను తప్ప ఈ రాజ్యం అంతటి మీద నాకు అధికారాన్ని ఇచ్చాడమ్మా నా యజమానుడు. నేను ఇట్టి దుష్కార్యము దేవునికి విరోధంగా చేయను. నేనంతా నేను శుద్ధీకరణలో ఉన్నాను, పశ్చాత్తాపడ్డా. మన నోటి మాట, మన చూపు, మన నడక, మన పడక ఇంకా మనం సరి చేసుకోకపోతే దేవుని ప్రభావాన్ని మనం చూడలేం, దేవుని కార్యాలు మనం చూడలేం. పనికి మాలిన విషయాల కొరకు పనికి మాలిన ఆలోచనలు చేసుకుంటూ మనం బ్రతికితే ప్రభు వస్తే ఏం చెప్తావు? లెక్క ఏం చెప్తావు? పరిశుద్ధులై బ్రతుకుదుము కాక. 4వ మాట చదివించి నేను ముగించేస్తాను. చదువునానా? 2వ తిమోతి 4వ అధ్యాయం 7, 8 వాక్య భాగములను చదవగా విందాం. 2వ తిమోతి 4వ అధ్యాయం 7, 8 వాక్యాలు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రక్షతను అపేక్షించి వారికి అందరికీ. ఎంత మంచోడండి, ఎంత మంచోడండి పౌలు గారు. నాకు మాత్రమే కాదు, నాలాగా పోరాడి ప్రయాసపడే వారందరికీ నీతి కిరీటము దాచబడి ఉంది. ఈ పరుగు పందెములో, ఈ పోరాటములో నువ్వు ఏం కాపాడుకోవాలి? డబ్బును కాదు, ఇల్లును కాదు, కారును కాదు, నీ జ్ఞానము కాదు, విశ్వాసమును కాపాడుకోవాలి. విశ్వాసమును కాపాడుకోవాలి. విశ్వాసం అంటే ఏంటి సంగమా? విశ్వాసం అంటే ఏంటి? పరిస్థితులన్నీ తారుమారుగా ఉంటే,
చుట్టూత శ్రమలు నీకు తాండమాడుతూ ఉంటే నీకు అసలు విశ్వాసం ఎలా కలుగుతుంది? మేము దృశ్యమైనవి చూడటం లేదు కానీ అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. లేని వాటిని ఉన్నట్లుగా నిదానించి చూస్తా. ఇది ఫెయిత్. పౌలు గారు ఒక్కడే నిలబడ్డాడు. ఆ రోజుల్లో మన మూల పురుషుడు అబ్రహాం అయితే క్రొత్త నిబంధనలో విశ్వాసానికి మూల పురుషుడు పౌలు గారు. అందుకనే విశ్వాసుల పట్టికలన్నీ పౌలు గారి ద్వారా దేవుడు రాయించాడు. ఫెయిత్. చెప్పుడు మాటలు వినేవాళ్ళు ఎక్కువైపోయారు. నీ విశ్వాసాన్ని పాడు చేసుకుంటున్నావు. ఒకప్పుడు అన్ని కూటాలకి నమ్మకంగా వచ్చేవాళ్ళు, ఈ రోజున లేదు. యథార్థంగా ఉన్నావు. ఎవరు నష్టపోతున్నారు ఆలోచన చేయి. చెడగొట్టిన వాళ్ళు బాగానే ఉన్నారు, విన్నవాళ్ళు చెడిపోయారు. నష్టపోయేది ఎవరు? అమ్మా, ఇది సిద్ధపడే రోజులు. సిద్ధపడే రోజులు. ఎవ్వరిని నమ్మొద్దు. ఎవ్వడు చెప్పినా ఏదో ఒక స్వలాభం ఆశించి చెప్తారు. నువ్వు ఉపయోగం లేకపోతే కట్టుకున్న భర్తకే అవసరం లేదండి, ఇంకెవడో ఎందుకు చేస్తాడు మనకి? భర్త చేతగానోడైతే, పనిచేయనోడైతే, పనికి మాలినోడైతే, మంచానికి అంకితమైనోడైతే భార్య కూడా లెక్క చేయదు. అది వాస్తవం. మరి ఇంకెవడో నీ రక్త సంబంధికులు కాని వాళ్ళు, నీకెవరో పరిచయం ఉన్న వాళ్ళు నీ కొరకు ప్రాణం పెట్టుకోవటం తప్పు కదా? అది నమ్మొద్దు. దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు. పౌలు అది గుర్తించంటాడు, నేను విశ్వాసమును ఈ పందెములో కాపాడుకున్నా. అంటే దాని అర్థం ఏంటి? కాపాడుకోలేని పరిస్థితులు వచ్చాయి. నా చుట్టూతా ఉన్న వాళ్ళు నా విశ్వాసాన్ని దెబ్బతీశారు. ఎందుకన్నాడు తెలుసా? ఈ మాట చదివితే మీకు అర్థమవుతుంది. 2 తిమోతి 4:16-17 వాక్య భాగాలు నేను ముగించేస్తున్నాను. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు. సంఘస్థులారా, యథార్థముగా నీతిగా దేవుని పక్షమున సేవ చేస్తున్న అపోస్తుడైన పౌలు పక్షాన ఎవ్వరు నిలబడలేదంట. అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక హల్లెలూయా. రెండవసారి చెరసాలలో వేయబడ్డాడు. అపోస్తలుడైన పౌలు కోర్టులో హాజరుపరిచారు. మత ప్రచారం చేస్తున్నావు, ఈ గ్రామంలోకి వచ్చి అందరిని పాడు చేస్తున్నావు. లేదయ్యా, దర్శనం చూశానయ్యా, యేసుక్రీస్తు నిజమైన దేవుడు. యారా ఇటు చెప్పేది నిజమేనా? మాకు తెలియదండి అని పౌలుతో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. పౌలు గారు ఒక్కడే విశ్వాసమును కాపాడుకొని ధైర్యముగా సాక్ష్యం చెప్తే ఆయన పక్కలో ప్రభు ఉండి కార్యం చేశాడు. హల్లెలూయా. నీ పక్కలో ఉంటాడు, నీతో ఉంటాడు, నీ చేయి పట్టుకుంటాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు. నీ నోటి నిండా నవ్వివ్వగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. ఇప్పుడు పడుతున్న బాధను నువ్వు చూడకు. ఇప్పుడు నిందలు నువ్వు పక్కన పెట్టేయి. ఇప్పుడు వేసే నేరాలు నెపాలని కాస్త మౌనంగా ఉండు. నీ సమయం రాబోతుంది. నా దేవుడు 2వ రథం మీద నిన్ను ఊరేగించునుగాక. హల్లెలూయా. దండం పెట్టి చెప్తున్నా, నీతి కిరీటము మన కొరకు దాచబడి ఉంది. ఆ కిరీటము నువ్వు పొందుకోవాలంటే ఈ పరుగు పందెములో ఓపికగా ఉండి, మితముగా ఉండి, లైన్ తప్పకుండా నువ్వు పరిగెత్తగలిగితే మొదట ఎలా ఉండాలి? మొదట అనుభవం ఏంటమ్మా? శోధన శ్రమలలో నువ్వు ఎలాగుండాలి? నిలిచి ఓర్పుతో సహనముతో ఉంటే జీవ కిరీటం ఇస్తాడు. రెండవది ఏం చెప్పాను? మరణము వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అన్నాడు. మూడవది ఏం చెప్పాడు?
క్రీస్తును పోలి నడుచుకున్నాను గనుక పరిశుద్ధంగా కలిగి బ్రతికితే ఆయన నీకు జీవ కిరీటం ఇస్తాడు. 4వది, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది, విశ్వాసమును కాపాడుకున్నాను. అమ్మా, నీతి కిరీటం పొందుకోవాలంటే ఏముండాలి? విశ్వాసం లేని ప్రార్థన డస్ట్బిన్లో పడేసినట్టే. విశ్వాసం లేని భక్తి అది వేస్ట్. విశ్వాసం లేకుండా వచ్చి కూర్చోవటం కూడా అది వ్యర్థమే. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. పౌలు పక్షానంటే ఎవరూ నిలబడలేదంటండి, కానీ పిలిచిన దేవుడు పక్కలో ఉండి నడిపించాడంట. ఎంత గొప్ప విషయం కదా. ఈ రోజున నీకు ఎవరు సహాయం చేయకపోవచ్చు, ఎవరు నీ పక్షాన్ని నిలబడకపోవచ్చు, ఎవరు నీ కొరకు త్యాగం చేయకపోవచ్చు. త్యాగం చేసిన దేవుడే నీ పక్కలో ఉంటానన్నాడు. ఆయన మీద విశ్వాసంతో బ్రతికితే నీతి కిరీటాన్ని నువ్వు పొందుకుంటావు. 5వ మాట చదివించి నేను ముగించేస్తాను. చదువునానా? కొరింథీయులు రాసిన 2వ పత్రిక 4:8. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయములలో నున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. మేము చెప్తామా? ఫిలిప్పీ 3:20 కూడా చదవండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:20, రోమా 8:24 కూడా మీరు రాసుకుంటే తర్వాత ఉపయోగపడతాయి. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఆయన పౌరస్థితి ఎక్కడుందట? పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. రోమా 8:24. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. 5వది, నిరీక్షణతో ఎదురు చూశాడు. ఈ రోజున నీ నిరీక్షణ ఎప్పుడో నేలపాలైపోయింది. ఉందా నిరీక్షణ? పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచినట్లుగా నిరీక్షణతో ఈ రోజున అసలు నిరీక్షణ అనేది నీకు గుర్తుందా? పిల్లలు నీ మాట వినకపోయినా, భర్త నిన్ను కాదంటున్న పరిస్థితులు ఏమైనా, ఆ నిరీక్షణ కలిగి ఉండు. పరలోక రాజ్యము నాకున్నదే, నా పౌరస్థితి పరలోకము ఉంది, అక్కడ నాకు దేవుడు నీతి కిరీటము దాచి ఉంచాడు. ఈ నిరీక్షణ నిన్ను రేపునుగాక. యేసన్న గారు పాడాడుగా, ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. ఈ నిరీక్షణ మనల్ని రగిలించాలి, మండించాలి. ఈ 5 అనుభవాలు కలిగి నువ్వు బ్రతికితే ఆయన నీకు జీవ కిరీటం ఇచ్చునుగాక. చివరిగా ఒక మాట, ఈ 5 అనుభవాలు నువ్వు జయ జీవితం చేయించడానికి దేవుడు ఆయన మొల్ల కిరీటం పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు? నీకు జీవ కిరీటం ఇవ్వడానికి ఆయన ఏం పెట్టుకున్నాడు? మొల్ల కిరీటం పట్టుకున్నాడు. లేచి నిలబడు, 2 చేతులు పైకెత్తు. ఈ పందెములో నాయన ఓపికతో పరిగెత్తాలి. ఇది నవ్వించే మాటలు నాకు కనబడలేదని అనుకోకు. ఇది దేవుని ఆక్రందనని నువ్వు గుర్తించు. 5 కిరీటములో నీ తల మీద ఉండాలని. ఒక్క మాటలో చెప్పాలంటే, మొదట కిరీటము అది జీవ కిరీటము. జీవము కలిగిన దేవునితో యుగ యుగాలు ఉండాలని ఈ పందెం ఏర్పాటు చేశాడు. ఏదో ఒక బహుమతి ఇచ్చి తప్పించుకునే దేవుడు కాదు. యుగ యుగాలు ఆయనతో, ఆయన